విజేంద్ర ప్రతాప్ మేనకోడలు, రుద్ర ప్రతాప్ మరదలు కమ్ భార్య. ఏమంటున్నావు బ్రో? చెప్పింది నిజమేనా? అసలు అలా ఇలా? గాడ్, టోటలీ కన్ఫ్యూజ్డ్. రామనాథం గారి స్కెచ్ చూడగానే నేను ఇలానే షాక్ అయ్యాను. ఇంతవరకు డెస్టినీ డ్రైవిష్గా, ఇప్పుడు మాత్రం ఆ గంగ డెస్టినీ నేను డిసైడ్ చేస్తాను. ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? గంగ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోనే పని చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలిసే ఉంటుందేమో. అఫ్ కోర్స్ 50-50 ఛాన్సెస్. తెలియకుండా అక్కడ పనిలో చేరిన. ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఓకే సార్. రండి హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదండి, నేను బాగానే ఉన్నాను. ఈయన మీకు తెలుసా సార్? ఈ అమ్మాయి మీకు తెలుసా? అంటారేంటి సార్? మేము బంధువులం అని చెప్పండి. పోనీ నా దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటుందని చెప్పండి. కన్న కూతురు పక్కనే ఉండి తన కోసమే వెతుక్కుంటున్నాడా? యా, హౌ ఆర్ యు బ్రో? గుర్తుపట్టారా? ఐ యామ్ సుధా చిన్న వదిన, ఇందుమతి. అనవసరమైన అనుబంధాలను నేను గుర్తుంచుకోను. రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదండి, నేను వెళ్తాను. మీ ఇష్టం. ఇంతకీ నేను మీకు అప్పచెప్పిన పని పూర్తయిందా? అదే మా అమ్మాయి స్కెచ్ వేయటం పూర్తి చేశారా అని. ఏంటి, మీ అమ్మాయి స్కెచింగ్ వేస్తున్నారా? అవన్నీ నీకు అనవసరం. నీ పనేదో నువ్వు చూసుకో. చెప్పండి. అది మరి అసలు ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి మీ కూతురి అన్న నిజం చెప్పేస్తాను. కడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని దుర్మార్గుని సార్. పాపం మీకు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ లో పోవచ్చు. నేను చెప్పలేను. ఏమైందండి? స్కెచ్ వేయడానికి నా ఆరోగ్యం సహకరించటం లేదండి. మీరు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేయలేను. నన్ను క్షమించండి. అలాంటప్పుడు స్కెచ్ వేస్తానన్న కమిట్మెంట్ నాకెందుకు ఇచ్చారు? అయ్యో పాపం, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నారు కదా, అలా దబాయిస్తారేంటి సార్? నువ్వు ఇన్వాల్వ్ కా. సిస్టర్, యాక్చువల్లీ బేబీ షవర్ గురించి నేను గంగా డిస్కస్ చేసుకున్నాం. ఇంటికి పెద్ద నేనా గంగా? అవునులే, నాకు నేను అనుకోవడం తప్ప ఆ గౌరవం ఎవరు మిగిల్చారని. అత్తయ్య గారు, నేను పంతులు గారిని పిలిపించి సీమంతానికి ఏ రోజు బాగుంటుందో ఏర్పాటు చేయిస్తాను. మీరేం టెన్షన్ అవ్వకండి అత్తయ్య గారు, అరేంజ్మెంట్స్ అన్ని గ్రాండ్ గా ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను. పెద్దమ్మా, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరినీ నేను ఇన్వైట్ చేస్తాను. పైగా నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, పుట్టబోయే కోడల కోసము లేదా అల్లుడు కోసము నేను గిఫ్ట్ కూడా ప్లాన్ చేస్తాను. చెల్లే, ఇన్ని రోజులు ప్రీతి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. సీమంతం అనేసరికి ప్లానింగ్లు వేసేస్తున్నారు. బావకి ఏ సంబంధం లేదన్నట్టుగా ఏరు గుంచేసినారు చూడు. అన్నయ్య, మనం ఎప్పుడు ఫంక్షన్ ప్లాన్ చేసినా మనం రుద్ర అన్నయ్యతోనే కదా కలిసి ప్లాన్ చేస్తాం. ఇప్పుడేంటి నువ్వేదో వేరు అన్నట్టు మాట్లాడుతున్నావు? అది
అల్లా గడగరా వంశీకుంటుడా. ఊరుకో అన్నయ్య, ఏం మాట్లాడకు. ఎన్ననుకున్నా వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. నేను వేరే ఇంటి నుంచి వచ్చిన దాన్ని. మనం మాట్లాడకూడదు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని కోడలిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి. నువ్వు చాలా పెద్దదాని అయిపోయి చెల్లె. వంశీ నేనేదో క్యాజువల్గా అన్నాను. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నట్టు. నువ్వు బీ ప్రాక్టికల్, ఓకే? హే వాట్ ప్రాక్టికల్? సి సూర్య, ఇంట్లో ఎనీ ఫంక్షన్, ఎనీ సెలబ్రేషన్ రుద్ర హ్యాండ్స్ తోనే జరగాలి. ముఖ్యంగా సిస్టర్ కి సంబంధించిన ఏ శుభకార్యమైనా రుద్రే చేయాలి. దట్ ఈస్ బ్లెస్సింగ్స్, యు నో. నాకిష్టం లేదు. ఏమంటున్నావు ప్రీతి? సీమంతం జరిపించుకోవడం ఇష్టం లేదా, లేక రుద్రబావ చేతుల మీదుగా జరిపించుకోవడం ఇష్టం లేదా?